సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నందా రేపులు అయ్యాయి. సీతాదేవి తర్వాత ద్రౌపది ఏ టీ షర్ట్లు వేసుకున్నందా రేపులు అయ్యాయి. హిందూ దేవుళ్ళ గురించి ఏ విధంగా కించపరిచి మాట్లాడుతున్నాడో, సీతమ్మ వారిని రేప్ చేశారంట, ద్రౌపదిని రేప్ చేశారంట. వింటున్నారా? అసలు ఈ అన్వేష్ ఇంతకుముందు మహాభారతి అందరూ చూసే ఉంటారు ఆ సిరీస్. సో చరిత్ర తెలియకుండా ఆ సిరీస్ ఎలా చేసిండు? సీతమ్మ వారిని రావణాసుడు ముట్టుకుంటే 1000 ముక్కలు అవుతాడని తెలుసు. ఆ విషయం తెలుసుకొని భూమితో సహా సీతమ్మ వారిని తీసుకెళ్ళిండు, కానీ ముట్టుకోలేదు. ముట్టుకోకుండా రేపెలా జరిగింది? ఈ నా కొడుకు ఇలా మాట్లాడతాడు అట్లా. అండ్ ఇంకొక విషయం, మహాభారతంలో యుద్ధంలో కౌరవులతో ఓడిపోయిన ద్రౌపదిని కౌరవులు నిండు సభలో వస్త్రాహరణ చేసి అవమానపరిచాడు. ఆ అవమానం తట్టుకోలేక అక్కడ యుద్ధమే జరిగింది. పాండవులు కౌరవులతో ఒక యుద్ధమే జరిగింది. ఒక ఆడదాని వల్ల ఒక యుద్ధమే జరిగింది. ఆ విషయం తెలుసా నీకు? ఆల్రెడీ నువ్వు ఒక సిరీస్ చేసావు మహాభారతం. ఆ సిరీస్ చేసిన తర్వాత కూడా నీకు ఒకటి ఐడియా అనేది రావాలి. సో ఇలా మాట్లాడడం నువ్వు చాలా చాలా తప్పు. ఎందుకంటే మొత్తం తెలుసుకున్న తర్వాతనే నువ్వు